పేద విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గరికపాటి నరసింహారావుపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఆయనకు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యులు నక్కా చిట్టిబాబు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చిట్టిబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గరికపాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత రాష్ట్రపతికి మరియు కేంద్ర రాష్ట్ర హోంశాఖలకు ఫిర్యాదు పంపించడం జరిగిందని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం అనేది దానం కాదని, అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, పేద పిల్లలకు లభించిన ప్రాథమిక హక్కు అని, అటువంటి పవిత్రమైన పథకాన్ని దానివల్ల లబ్ధి పొందిన చిన్నారులను కించపరిచేలా మాట్లాడడం అత్యంత విచారకరమని అన్నారు. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ గ్రహీత సమాజానికి ఆదర్శంగా ఉండాలి కానీ పేదరికం మరియు పిల్లల పోషణను అవహేళనగా మాట్లాడడం అవార్డు గౌరవానికి భంగం కలిగించడమేనని అన్నారు. తక్షణమే గరికపాటికి ఇచ్చిన పద్మశ్రీని రద్దు చేసి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా గరికపాటి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు. లేకుంటే దళిత సంఘాలన్నింటినీ కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు కాకిలేటి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. నా పేరు నక్కా చిట్టిబాబు, మాజీ జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని. నిన్నటి రోజున గరికపాటి నరసింహారావు గారు ఆయన పేద పిల్లల్ని ఉద్దేశించి మరి అతను దళితుల్ని కించపరిచే విధంగా ఆయన బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు, మధ్యాహ్న భోజనం అవసరం లేదు అని చెప్పడం చాలా విచారకరం. ఈ విషయంలో మేము స్పందించి జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే మరి హోంశాఖ సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్ హోంశాఖ, రాష్ట్రపతి భవన్ రాష్ట్రపతి గారికి, అందరూ కూడా మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణరావు అందరూ కూడా మేము ఈ యొక్క సబ్జెక్ట్ని అతన్ని మెయిన్ ఏంటంటే పద్మశ్రీ అవార్డు అతన్ని రద్దు చేయాలని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఆయనపై నమోదు చేయాలని, హైకోర్టు జస్టిస్ వారు సుమోటోగా తీసుకుని అతనిపై కేసు ఫైల్ చేయాలని మరి మేము డిమాండ్ చేస్తున్నాం. వారికి మన విజ్ఞాపన పత్రాలు కూడా పంపించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు చూస్తే మరి ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం అతను పద్మశ్రీ అవార్డు రావడం వల్ల మతి భ్రమించిందా, లేకపోతే దళితులంటే అతనికి అసహ్యమా, ఏమిటో అర్థం కాని పరిస్థితి. మరి ఈ రోజుని ప్రభుత్వ హాస్టల్లో చదువుకొని ఎంతో పేద విద్యార్థులు చదువుకొని ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు కూడా అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అది అతను తెలీదా? అవార్డు రాగానే కళ్ళు నెత్తికెక్కాయా? గరికపాటి ఖబర్దార్, దళిత సంఘాలన్నీ కూడా ముందుకు రావాలి. ఇతని అవార్డుని రద్దు చేయాలంటే రూల్ నెంబర్ 10 కింద ఆర్టికల్ కింద దాన్ని తీసుకోవచ్చు. ఇది రాష్ట్రపతి గారికి అందరికీ మొత్తం ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే పద్మశ్రీ అవార్డు ఇవ్వాలంటే కేవలం రాష్ట్రపతి గారు అధీనంలోనే ఉంటాయి, ఆవిడ యొక్క పర్యవేక్షణలు ఉంటాయి. కనుక ఆమె ఇచ్చారు కాబట్టి దీన్ని రద్దు చేయాలి ఇమ్మీడియట్గా. మరి అతను బహిరంగంగా రాష్ట్ర ప్రజలకు, యావత్ రాష్ట్ర ప్రజలకు, దళితులంటే ఒక మాలామాదే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనార్టీ అగ్రవర్ణాల్లో కూడా దళితులు ఉన్నారు. లేనివాడంటే ఒక మాలామాదిలే కాదు, ఆయన ఒక్కటి అర్థం చేసుకోవాలి. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి
ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా ఉద్యమించాలి. దళిత సంఘాలన్నీ కూడా మరి ఏకతాటిపైకి వచ్చి తొందరలో మరి అతనికి బుద్ధి చెప్పాలని చెప్పి అతను బహిరంగ సభ క్షమాపణ చెప్పాలి.